షాలోము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకధిపతివి నీవే, సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. ప్రభువును దేవుని బిడ్డలారా, మీతో కలుసుకొని మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఆ దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి నా కృతజ్ఞత పూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులు మాకు ఫోన్ చేస్తూ, అయ్యా మీ వాక్యాన్ని విన్నాం, మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది అని చెప్తున్నటువంటి మా ప్రియులందరికీ వందనాలు. మీ వాక్యం మేము తప్పకుండా వింటున్నామండి అని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. కొంతమంది కనబడినప్పుడు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకెవరైతే వింటున్నారో వెంటనే మీ యొక్క ఏమైతే మేలు పొందుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా మాకు ఫోన్ చేసి తెలియచేయండి. ఈ వాక్యాన్ని అందించిన తర్వాత మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా సమస్యలు ఉన్నట్లయితే మీ కొరకు నేను తప్పకుండా ఈరోజు దేవుని ప్రేరణ చేత మీకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం విన్న తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చక్కగా కుటుంబం అంతా కూడా కూర్చొని టీవీ ముందు చూసి వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమలేని ప్రభువా, జీవాధిపతివి, సర్వాధికారివి, మీకు లెక్కలేని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసులు మీ పక్షాన్ని నిలబడండి. మీ దాసుల్లో మరుగుపరిచి మీ దాసుల్లోంచి మీ బిడ్డలతో మాట్లాడిన ఆయన మీ బిడ్డలు అంగీకరించి వాస్తవాన్ని గ్రహించి సత్యమందు స్థిరులై వర్ధిల్లటానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మరలా చదువుతాం, జాగ్రత్తగా ఉండండి. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వాక్యం చదివిస్తుంది. కింద పాతాళం ఉంది అని బుద్ధిమంతుడు అంటే ఎవరికి తెలుస్తుంది ఆ సంగతి? బుద్ధి కలిగిన వాడికి తెలుస్తుంది కింద పాతాళం ఉంది అని. కింద పాతాళమును తప్పించుకుని వలనని పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొనును అని బైబిల్లో రాస్తుంది. బుద్ధిమంతుడు అంట క్రింద పాతాళలోకం ఉందని మరి పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటున్నాడంట. పరమలోకానికి పోవడానికి ఒక మార్గం ఉంది, అది జీవ మార్గం. 2 మార్గాల గురించి ప్రభు బైబిల్లో రాశారు. ఒకటి ఇరుకైన మార్గము, ఒకటి విశాలమైన మార్గం. విశాలమైన మార్గంలో ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు, దానికి ఏం లేదు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు దారిలో. కానీ అది లాస్ట్కి ఎక్కడ పోద్దంటే అది నరకానికి త్రోవదీస్తుంది, లేకపోతే దాని అంతం నిత్య నాశనం అని బైబిల్లో రాసింది. ఇరుకైన దారి ఉంది, అది చాలా క్రమశిక్షణతో కూడింది, దానికి చాలా లోబడి తగ్గించుకుని విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి గౌరవ మర్యాదలతో ముందుకు సాగవలసింది ఇరుకైన మార్గం. ఎవరైతే ఆ రీతిగా తగ్గించుకుని లోబడి దేవుని వాక్యానికి విధేయులై నడుచుకుంటారో వారు పరలోకపు ఆశీర్వాదాలు పొందగలుగుతారు, పరలోకంలో నిత్యం నివసిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యాలు చెప్తున్నమాట, కింద ఉన్న పాతాళమును తప్పించుకున్న వల్లని పరమునకు పోవు జీవ మార్గమున బుద్ధిమంతుడు నడుచుకొనును. దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటాడు, పరలోకానికి పోయే మార్గం నేనే, నేను తప్ప వేరొక మార్గము లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడని యేసుప్రభు ఖచ్చితంగా చెప్పారు. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరొక దారి లేదు. నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు చేరలేడు, ఎవడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకోవాలా, యేసయ్య అడుగుజాడలు నడుచుకోవాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలా, దేవుని చిత్తానికి తలవంచాలా, దేవుని చిత్తానికి విధేయత చూపించాలా. దేవుని దగ్గరికి వచ్చిన వారు పాత శాస్త్రాలు, పాత అలవాట్లు, పాత ప్రవర్తన అంతా విడిచిపెట్టాలా. నీ ఇష్టానుసారంగా నడవటం అది విశాల మార్గానికి దారి తీస్తుంది. కానీ లోబడి దేవుని చిత్తానికి ప్రకారంగా నడవాలంటే చాలా కొంచెం కష్టమైంది. ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి, చాలా విధేయత కలిగి నడుచుకోవాలని చాలా కష్టంతో కూడిన పని. అది చాలా ఇరుకైన దారి అది. కానీ ఆ ఇరుకైన మార్గంలో నడుచుకుంటే
నీవు జీవిస్తావు. విశాలమైన మార్గం, స్వేచ్ఛగా కాలు గడ్డం లేకుండా తిరగాలి, నోటికి ఇష్టానుసారంగా నేను మాట్లాడాలి, ఏది శరీరానికి కావాలో అన్నీ నేను అనుభవించాలి, నా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా నేను జీవించాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఆ స్వేచ్ఛ నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది. నీ స్వేచ్ఛను విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడాలి. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో అంటాడు, నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు, నీ యొక్క ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తానికి విధేయకము, దేవునికి లోబడాలి. నేను జ్ఞానిని కదా అనుకోవడానికి వెళ్ళలేదు. నువ్వు వెళుతున్న మార్గం నీకు సరిగా ఉంటుంది కానీ తుదగదు మరణాన్ని దారి తీస్తుందని బైబిల్లో రాయబడింది. నువ్వు వెళుతున్నది నీ ఇష్టమైన దారిలో వెళ్ళకూడదు. అందుకని అంటే మార్గం చూడండి, పురాతనమైన మార్గం ఏదో తెలుసుకోండి, దానిలో ప్రవేశించినప్పుడు మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఏదో ఒక దారిగా అనుకోకూడదు, ఏదో ఒక దేవుడులే అనుకోకూడదు, ఏదో పాస్టర్గారులే అనుకోకూడదు, ఏదో చర్చిలే అనుకోకూడదు, ఏదో అనుకోవడం కాదు. బైబిల్ రాసింది, షూనేమి గనురాలంటే ఆమె ఏమంటుంది, మన ఇంటికి వస్తూ పోతున్నవాడు ఇతడు భక్తి గల దైవజనుడని నాకు తెలుసు అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటికి వస్తూ పోతున్నవాడు ఇతను భక్తి కలిగిన దైవజనుడు నేను ఎరుగుతున్నాడు. ఆమె అంత మాత్రం ఎరుగుతున్నా అని చెప్పి ఊరుకోలేదు. ఏం చేసింది ఆమె? ఆ గోడ మీద అంటే ఒక ఇల్లు కట్టించి భర్తతో మాట్లాడింది, మన ఇంటికి వస్తున్న ఆయన భక్తి కలిగిన వాడండి, కనుక ఏం చేద్దాం, మనం మన గోడ మీద ఒక ఇల్లు కట్టిద్దాం. ఇల్లు కట్టి దానికి ఆ ఇంట్లో ఒక మంచం, బల్ల, దీపస్తంభం పెట్టి ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా మన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు. కనుక ఆయనకి మనం ఇలా చేస్తే మనకు దీవెన వస్తుంది. దైవజనుడు మన ఇంట్లోకి రావడం మనకు ఆశీర్వాదకరం. ప్రభు పేరట వచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. ఆశీర్వదించబడిన వాడు మన ఇంటికి వస్తే మనకి దీవెన, మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మనది వెంటనే ఆ రీతిగా తయారు చేశారు. ఆ ఇల్లు దీవించబడింది, ఆశీర్వించబడింది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరొక దేవుడు అనుకుని వెళ్ళిపోకూడదు. అదే రీతిగా ఏదో ఒక దేవుడు అనుకోకూడదు. ఏదో పాస్టర్లు, ఏదో చర్చిలే, ఏదో ఒకటి గుడిలే, ఏదో ఒక దేవుళ్ళు అనుకుంటూ వెళ్తే నష్టపోతావు. కానీ నిజమైన దేవుడిని తెలుసుకోవాలా, పరిశుద్ధమైన దేవుడిని తెలుసుకోవాలి, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. నీకు తెలియకపోతే గ్రంథాలు చదవాలి, అయితే లోతుగా తెలుసుకోవాలి. నీకు అర్థం కాని విషయాలు ఉంటే మాలాంటి వాళ్ళని సంప్రదించాలి. మేము ఇదే ఖచ్చితంగా నమ్మాను, దానికి ఆధారాలు చూపిస్తాం, సాక్ష్యాలు చూపిస్తాం. యేసు ప్రభు దేవుడు అనటానికి రుజువు ఎన్నో ఆధారాలు మేము మీతో చెప్పగలం. అంతేగాని నేను చెప్పిందే వినాలి, ఇది నీకు అర్థం కాదులే పో అనం, ఇది దైవ రహస్యం, ఇది మీకు అర్థం కాదు పో అనం. నువ్వు అడుగు ప్రతి ప్రశ్నకు దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము విగ్రహారాధకులోంచి బయటకు వచ్చిన వాడిని, దేవుళ్ళు అనబడుతున్న వారి గురించి బాగా తెలిసిన వాళ్ళం. కనుక నీకేమైనా సందేహం ఉన్నట్లయితే నీ మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడక్కర్లే, కానీ వచ్చి అడగొచ్చు. అయ్యా మాకు ఇలాగుంది కదా, మరి దాని గురించి ఏంటి, అన్ని విషయాల గురించి మేము తేటగా మీకు ఆ విషయాన్ని తెలియజేయగలం. బైబిల్ రాసింది, దేవుడు అంటాడు, ఏమంటున్నాడు ఆయన, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యం చేరలేడు. యేసు ప్రభువును నమ్ముకోవాలి, ఆయన అడుగుజాడలు నడుచుకోవాలి, ఆయన చిత్తానికి లోబడాలి. విశాలమైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడకూడదు. దేవుని చిత్తానికి లోబడి ఇరుకైన మార్గంలో నడుచుకోవడం ప్రారంభించు, నీ జీవితం ఆశీర్వాదాలతో నింపబడుద్ది. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది, ఒక దైవజనుడు ఏలి అనే దైవజనుడు ఉన్నాడు ఆ దినాల్లో. పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో రాయబడుతుంది. ఆ దైవజనుడు ఏలి అనే దైవజనుడు ఆ దేవుని సేవకుని బహుగా దేవుడు వాడుకుంటున్నాడు, అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఆ దైవజనుడితో దేవుడు ఉన్నాడు, అద్భుతంగా వాడుకుంటున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు, ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి చాలా పొలం ఉంది, వ్యవసాయదారుడిన, వ్యవసాయం చేసుకుంటున్నాడు. 11 కూలోళ్ళు 11 మంది ఆ నాగలు దున్నుతున్నారు వాళ్ళ చేలో. 12 నాగలు ఈయన పట్టుకుని దున్నుకుంటా ఉన్నాడు. ఈయన కూడా ఎంత శ్రద్ధ కలిగిన వ్యక్తి చూడండి. అంత పొలం ఉన్న వ్యక్తి గట్టు మీద కూర్చొని చేయించుకోవచ్చు, కానీ అలా చేయట్లా, తను చేస్తూ ఇతరులతో చేయించుకుంటున్నాడు. ఇతను కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభుని చేయించుకోవడం రాలా, చేయటానికి వచ్చానంటాడు ఆయన. నిజంగా ఎలీషా ఆ జీవితాన్ని చూసినట్లయితే నిజంగా యేసు ప్రభు కొంచెం ఆ దగ్గర సంబంధాలు కనబడుతున్నాయి. దేవునికి ఎలీషాలో దేవుని పోలికలు కనిపిస్తున్నాయి. 11 నాగాలు ఏదో దున్నుతుంటే ఇతను 12 నాగాలు పట్టుకుని తన పొలం దున్నుకుంటున్నాడు చక్కగా. పాస్టర్ గారు వచ్చాడు, దైవజనుడు ఏలీ గారు వచ్చారు. వచ్చి ఒక దుప్పటి, ఆయన మీద ఉన్న దుప్పటి నాగల మీద వేసి నన్ను వెంబడించి బాబు అన్నాడు. వెంటనే అక్కడ ఆ నాగల్ని చిత్తగొట్టాడంట. అక్కడ వాడిని కూడా ఏం చేశాడు, మంచిగా విందు చేసి అక్కడ వారందరికీ భోజనాలు పెట్టి వెంటనే వారి తల్లిదండ్రులను, ఆ గ్రామాన్ని, తనకున్న ఆస్తిని అంతటిని విడిచిపెట్టి ఏలి అనే దైవజనుడితో వెంబడించాడు. ఏలియా గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట, ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోస్తూ ఉండేవాడంట. పాస్టర్ గారు చేయగలుకోలేడా అని కదంటే అతని మీద అంత మక్కువ, అంత అభిమానము, దైవజనుడికి ఎంతో దేవుని చేసినట్లుగా పరిచయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనులకు పరిచయం చేయడం దేవునికి చేసినట్లే. మా సంఘంలో కూడా ఒక అబ్బాయి అప్పుడు తెలియక, నేను చేసేది విగ్రహారాధన గ్రామం, నేనే ప్రారంభించాను అక్కడ సేవ. అందుకని ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారు ఒకరోజు ఎవరో చెప్పుకుంటూ వచ్చేసారు తప్ప అక్కడ స్థిరంగా ఎవరు లేరు. అప్పుడు 95వ సంవత్సరంలో అలాగా కొత్త వారికి నేను సేవ చేస్తున్నాను కదండి, వారికి పూర్తిగా తెలియదు కదా, లోతుకు తెలియదు కదా వాక్యం గురించి.
మరి అప్పుడు మా చర్చి ఉంది, చర్చి పక్కన చిన్న ఇల్లు కొనుక్కున్నాం మేము. కొనుక్కుంటే ఆ ఇంటి మీద గడ్డేయడానికి రమ్మంటే ఆ విశ్వాసని మా విశ్వాసం వెళ్ళి చెప్పాడు, రే బాబు మనం చర్చి ఇంటి మీద గడ్డేయాలి, పాస్టర్ గారి ఇంటి మీద తాటాకిల్లు అది కనుక గడ్డేయాలి రామంటే, అతను అంటే చర్చి మీద అయితే గడ్డేస్తాం కానీ ఇంటి మీద పాస్టర్ గారి ఇంటికి మనకేం పని, కూలోళ్ళు చేయించుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు ఈ విశ్వాసాన్ని అంటే లాజరు, ఆయన పేరు చిన్న కోమర్ అనమాట, ఆయన ఇప్పుడు లేడు, పరలోకానికి చేరుకున్నాడు. ఆయన అంటే పాస్టర్ గారు ఏంటి దేవుడు ఏంటయా, పాస్టర్ గారి ఇంటి మీద వేస్తే దేవుడికి వేసినట్టు కదా, చర్చి మీద వేసినట్టు కదా, ఏం మాట్లాడుతున్నావు? అవును, ఇతడు వాక్యంలో లోతుగా పెరిగిన వ్యక్తి, ఆత్మీయ అనుభూతులు ఎరిగిన వ్యక్తి ఈ లాజరు గారు, ఇతడు దేవునిలో తెలియని వ్యక్తి. మరి ఎలీషా గారికి ఎవరు బోధించారు? ఈయన కూడా దేవుని ఎరగని వ్యక్తే కదా. అంటే దేవుడు అనుగ్రహించే వరం, దైవ విషయాలు ఆత్మ సంబంధులకు దేవుడు తన ఏర్పాట్లు ఉన్న వారికి స్పష్టంగా అర్థమవుతాయి. దేవుని ఏర్పాటు, దేవుని ప్రాణాలు లేకపోతే ఈ వాక్యాలు అర్థం కావు. నిజంగా నేను చిన్నప్పుడు కూడా బైబిల్ చదవమంటే కూడా నా మారుమనసులో దినాలు బైబిల్ చదువుతున్న అర్థమయ్యేది కదా, ఏదో చదువుకున్నట్టు. వేరు నవలు చదివినప్పుడు మాత్రం చాలా నవ్వుకుంటూ చదివేవాడిని. కానీ దేవుని బిడ్డలారా, ఇంత వాక్యం సకాలం చెప్తుంది. ఇతను కూడా వ్యవసాయం చేసుకునే వ్యక్తి కదా, ఇతను పాస్టర్ గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. ఆయన భోజనం చేయడానికి ముందు చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు, భోజనం అయిన తర్వాత మళ్ళీ చేతుల మీద నీళ్లు పోస్తూ ఆ దైవజనుడికి పని వాడలాగా, ఒక పని మనిషిలాగా, ఒక పాలేరువాడిలాగా, ఒక బానిసలాగా ఆ దైవజనుడిని దేవుడిగా గౌరవించి పరిచయం చేస్తున్నాడు. అతను ఏం జరిగింది తెలుసా? తర్వాత తన జీవితంలో అద్భుతంగా దైవజనుడు ఏలి ఎలాంటి అద్భుతాలు చేశాడో అన్నికంటే ఎంతో గొప్ప ఉన్నతంగా అతను దీవించబడ్డాడు. ఏలి మీద ఉన్న దేవుని ఆత్మ ఇతని మీద 2 పాళ్ళు రావాలని కోరుకున్నాడు. దైవజనుడు చెప్పినట్లుగానే అతనికి 2 పాళ్ళు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఎలీషా చనిపోయిన వారిని ఎంతోమందిని బ్రతికించాడు. ఎలీషా ఎలాంటి వ్యక్తి అయిపోయాడంటే అనేకులను ఆశీర్వదించాడు. ఎలీషాని గురించి ఏం రాయబడిందంటే అతను ఏ జరగబోయే సంగతులు చెప్తాడు, అతను మంచి దైవజనుడు అని గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తిగా తయారైపోయాడు. అంత మాత్రం కాకుండా ఎలీషా ఆయన అంటే ఏం చేశారు తెలుసా? ఆయన సమాధి చేసినప్పుడు చూసినట్లయితే అంట చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడు, సమాధుల్లో ఉన్నవారు లేచారు. వా, ఎంత అద్భుతం, ఎంత ఆశీర్వాదకరం. తన పొలం అంతా విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు. ఏ దేవుని వెంబడించి అనగా దైవజనుడిని వెంబడించడం దేవునిగా భావించి దేవునికి పరిచర్యలో సాగిపోయిన వ్యక్తి తన జీవితము ధన్యంగా మార్చబడింది, అనేకులకు ఆశీర్వాదకరంగా మిగిలిపోయింది. ఇప్పటికీ చరిత్రలో ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ దైవజనుని తెలుసుకుని ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది అతను పరలోకపు అనుభవాల్లో ఉన్నాడు. ఎవరు అతను? ఎలీషా. పరమందు ఈ భూలోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టేశాడు, పర సంబంధమైన విషయం ధ్యాస కలిగి ఉన్నాడు. పరలోకమందున దేవునికి లోబడ్డాడు, పరలోకమందున దైవుని సేవకునికి లోబడ్డాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఆ లోకమే శాశ్వతం, పరలోకం శాశ్వతం అని గ్రహించిన వాడై దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు. దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి చూసినట్లయితే బైబిల్ రాస్తుంది, యెరూషలేము నుండి యెరికో దిగి వస్తున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడుతుంట యెరూషలేము నుంచి యెరికో దిగి వస్తున్నాడు. ఎవరతను? ఎందుకంటే వ్యాపారం చేయడానికంట. వ్యాపారం ఎందుకు? డబ్బు సంపాదించడానికి. చాలామంది అదే, డబ్బు సంపాదిస్తే ఏం తిరుగులేదు అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ధనవంతుల మీద భయంకర కీడు అన్నాడు, తెలుసా సంగతి? బైబిల్ చదువుకోండి. ధనాపేక్ష సమస్తమని కీడులకు మూలము అని బైబిల్ చెబుతుంది. అది యేసయ్య మాట, నా మాట కాదు. ఇది ధనాపేక్ష సమస్తమని కీడులకు మూలము. పని చేయాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కొంత డబ్బు సంపాదించుకోవాలి, తప్పులేదు. కానీ అదే వాంఛతో ఉంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కేవలం డబ్బు ఉంటే చాలు అనుకోవడం ప్రమాదకరం, అది చాలా అపాయకరమైన స్థితి. ఇతను చూసినట్లయితే అతని చేతిలో డబ్బు ఉందంట. డబ్బు సంధి చేత పట్టుకుని యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడంట. ఏమండి, ఎలీషా గారేమో పరలోక విషయాల మీద మనసు పెట్టి పరలోకమ సందేశాలు అందిస్తున్న దైవజనుని వెంబడిస్తూ అతడు పరసంబంధమైన విషయాల మీద ఉన్నతమైన స్థాయిగా ఎదగడానికి ప్రయత్నం చేశాడు. ఇతను చూస్తే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేం అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు. అక్కడ ఏముంటుంది? దేవుని ఆరాధించే ప్రజలు, దేవుని వాక్యం ఉంటుంది, అక్కడ దైవజనులు ఉంటారు. దేవుని వాక్యం బట్టి సరిచేయబడతాడు. ఆ దీవించబడి ఆశ్రయించబడే స్థలాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రదేశాన్ని విడిచిపెట్టి, దైవజనులను విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడ ఉండగా ఇతనికి ఏమైనా లోటు ఉందంటే లోటు లేదు. డబ్బు ఉంది కూడా, సమృద్ధిగా డబ్బు ఉంది. ఇతను ఏమనుకుంటున్నాడు? ఇంకా డబ్బు సంపాదించాలి, పునఃచాలేదు, ఇంకా కావాలని చెప్పి ఏం చేస్తానంట? యెరికోకు దిగి వస్తున్నాడు. అక్కడ ఏం చేస్తాను? వ్యాపారం చేసి ఈ డబ్బు సంపాదించాలి. బైబిల్ రాసుకుని చదువుకోండి. దేవుని బిడ్డలారా, యెరికోకు దిగి వస్తున్నాడని బైబిల్ రాస్తుంది. కింద బుద్ధిహీనుడిగా దిగి వస్తున్నాడు. ఇతడు బుద్ధిమంతుడిగా ఎలీషా ఏలియాను వెంబడించాడు. పరసంబంధమైన విషయాలు మనసు పెట్టి
చరిత్రలో గొప్ప విలువైన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇతడు బుద్ధిహీనుడిగా క్రింద దిగి వస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి, యెరూషలేము ఉన్నతమైన పొజిషన్, అది యెరూషలేము కూడా చాలా ఎత్తైన ప్రదేశం.